హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మంత్రివర్గంలో ప్రక్షాళన తప్పదు. పనిచేయని మంత్రులందరినీ కూడా తీసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వారిని నియమించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నాగబాబు గారిని కూడా దీంట్లో జాయిన్ చేసే అవకాశం ఉంది మంత్రివర్గంలో అన్న వార్తలైతే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో అయితే వినిపిస్తుంది. మరి సంవత్సరం పూర్తిగా వస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందా లేదా? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్, ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది ఏపీ రాజకీయ వర్గాల్లో. అదేంటంటే సంవత్సరం పాలన పూర్తి కావస్తుంది. సో మంత్రివర్గ పనితీరు పైన ఒక రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్నారు. సరిగ్గా వర్క్ చేయని మంత్రుల్ని ప్రక్షాళన చేసే అవకాశం ఉంది. కొత్త వారిని నియమిస్తారు. ముఖ్యంగా నాగబాబు గారిని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని బలంగా వినిపిస్తున్నాయి సార్. మరి ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఒక 4-5 ప్రశ్నలు కలిపి ఒకటే ప్రశ్నకు అడిగేవి ఆదిత్య. అయితే ఒకటి ప్రధానమైన అంశం, నాగబాబుని కేబినెట్ లో తీసుకోవటం అనేది ఖచ్చితమైనటువంటి అంశంగానే ముఖ్యమంత్రి సంతకంతో నాగబాబు త్వరలో కేబినెట్ మంత్రి కాబోతున్నారు, ఆయనకి రాజ్యసభ సీట్ ఇవ్వలేదు మేము అనేది ముఖ్యమంత్రి సంతకంతో మనకు ఒక ప్రకటన వచ్చింది కొంతకాలం క్రితం. నాగబాబు ఎమ్మెల్సీ కాకముందు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ అయిపోయారు కాబట్టి అర్హత వచ్చింది. దాంతోపాటు మరికొంతమంది ఆశావాహులకి కూడా ఒక రకమైనటువంటి తీర్చిదిద్దు ఇచ్చారు. అయితే కొత్త వారిని తీసుకోవడం అనేది మీ స్టేట్మెంట్లో కొంత విభేదించాలి నేను. ఎందుకంటే ఇప్పుడున్న క్యాబినెట్లో చాలా మంది కొత్త వాళ్ళు, చాలా మంది కొత్త వాళ్ళు కావడంతో పాటు ఇదంతా లోకేష్ టీం అనేటటువంటి ప్రచారం కూడా విస్తృతంగా ఉంది. లోకేష్ టీము చుట్టూ ఒక హైప్ ఏదైతే క్రియేట్ అవుతుందో, ఏదైతే విస్తృత చర్చ ఏదైతే జరుగుతుందో, ఆ చర్చ క్రమంలో దీనికి అంటే మంత్రివర్గం పట్ల, మంత్రివర్గ పర్ఫార్మెన్స్ పట్ల ఎక్కడ విభేదం లేదు. బట్ మంత్రివర్గంలో చాలా మంది మంత్రుల పట్ల అసంతృప్తి ఉంది అనేది అది కొంచెం సంక్లిష్టమైనటువంటి ప్రశ్నే. అదే సందర్భంలో మహానాడు వేదికగా మంత్రుల పెర్ఫార్మెన్స్తో పాటు వ్యక్తిగతంగా వాళ్ళ టార్గెట్స్, వీటన్నిటి గురించి లోకేష్, చంద్రబాబు ఇద్దరూ మాట్లాడారు కాబట్టి అది అసాధ్యమైనది కాదు. అదే సందర్భంలో కొంతమంది ముఖ్యంగా నాగబాబుకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా తీసుకుంటారు అనేటటువంటి చర్చ అయితే విస్తృతంగా అయితే వినిపిస్తోంది. దీనికి ఏం జరుగుతుంది ఏంటి, నాగబాబుకి సంబంధించినటువంటి అంశం మంత్రి బెర్త్ ఖాయం, శాఖ ఏం శాఖ ఇస్తారనేటువంటి చర్చ మాత్రం విస్తృతంగా ఉంది. అదే సందర్భంలో ఎక్కువ మంది మంత్రుల పనితీరు పట్ల ముఖ్యమంత్రికి సానుకూలంగానే ఉన్నారంటూ బయట అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైతే మహానాడు వేదికగా ప్రకటన చేశారో దీనికి మరొక ఆలోచన అక్కర్లేదు. ఖచ్చితంగా మంత్రులు లోకేష్ టీం ఇది అనేది ఏదైతే గతంలో జరుగుతున్నటువంటి ప్రచారం ఉందో ఆ ప్రచారాన్ని మరింత ఊతమిచ్చేలాగా చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ప్రకటనలు చూసిన తర్వాత ఇద్దరికి సంబంధించినటువంటి ట్రాక్లో కూడా అదే రకమైనటువంటి అభిప్రాయం అయితే ఉంది. కాబట్టి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలని తోసిపుచ్చలేము. అదే సందర్భంలో పెద్దగా మార్పులు ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేము. మార్పులకి ఖచ్చితంగా సాధ్యమే. అది దానికి సంబంధించినటువంటి ఆచరణ ఎటు వెళ్తుంది, ఏ డైరెక్షన్ తీసుకుంటే దేని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇప్పటికే లోకేష్ టీం అనేటటువంటి పేరుని మరింత బలోపేతం చేసేలాగా ఇంకేమైనా తీసుకుంటారా అనేటువంటిది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అంశం. ఓకే సార్, ఈ ప్రక్షాళన చేస్తే అది ఏ విధంగా బయటకు ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే సంవత్సరంకే వీళ్ళ మంత్రుల పనితీరు బాగాలేదు, అందుకే ప్రక్షాళన చేస్తారని ఒక వైసీపీకి విమర్శించడానికి ఒక అస్త్రం దొరికినట్టు అవుతుంది కదా. మరి ఆ ప్రయత్నం చర్య తీసుకుంటారు. వైసీపీ ట్రాక్ చూస్తే మాత్రం ఖచ్చితంగా విమర్శ చేసే అవకాశం లేదు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఒక టీంని, తర్వాత 2.5 సంవత్సరాలు ఒక టీంని అంటూ పూర్తిగా టీం అంతా మార్చేస్తా అంటే దాంట్లో కొంతమందిని కంటిన్యూ చేశారు, వత్సాన్ని కంటిన్యూ చేశారు, పెద్దిరెడ్డిని కంటిన్యూ చేశారు, ఇట్లా కొంతమంది మంత్రుల్ని కంటిన్యూ చేశారు. ఈ రకమైనటువంటి ట్రాక్ ఉన్నటువంటి వైసీపీ బహుశా మంత్రివర్గ పునరేకీకరణ అంటే పునర్వ్యవస్థీకరణ దిశగా ఏమి కామెంట్ చేయకపోవచ్చు అని ప్రాథమికంగా అనిపిస్తుంది. బట్ రాజకీయపరమైనటువంటి విమర్శలు అత్యంత సర్వసాధారణం. ఏ పని చేసినా దాన్ని విమర్శించడం సహజం. కాబట్టి ఈ రకమైనటువంటి డెసిషన్ అంటే దీంట్లో ఈ సంక్లిష్టమైన అంశంలో కొన్ని క్లియర్. కొత్తగా తీసుకోబోయే నాగబాబుతో సహా మరికొంతమంది ఎవరిని తీసుకుంటారనేది ప్రధానమైన అంశం. అయితే ఇప్పుడున్నటువంటి టీంలో ఎవరిని మారుస్తారనేది మరొక అంశం. మార్పుకి దేని ప్రాతిపదిక తీసుకుంటారు? సామాజిక ప్రాతిపదిక తీసుకుంటారా, పర్ఫార్మెన్స్ ప్రాతిపదిక తీసుకుంటారా, లోకేష్ టీంలో ఉన్నటువంటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ని, పాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ని తేడాగా చూస్తారా, ఎట్లా, దేని ప్రాతిపదిక ఏంటి అనేటటువంటి అంశం కూడా ఖచ్చితంగా
ఉన్నటువంటి బేస్ ఏది, పర్ఫార్మెన్సా లేకపోతే సమీకరణాల? నాగబాబుని తీసుకునేటటువంటి క్రమం ఖాయమైనప్పుడు నాగబాబుతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే మరికొంతమంది ఎవరు? అదే సందర్భంలో ఇంకోటి అంశం కూడా ఉంది. కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీకి ఒక బెర్త్ పెంచుతున్నారు కాబట్టి అవును. మరో పార్టీ ఇంకో బెర్త్ అడిగే అవకాశం ఉందా? అడిగే అవకాశం ఉంటే అది ఎవరికి వస్తుంది? కొత్తగా ఎమ్మెల్సీ అయినటువంటి సోము వీర్రాజుకి వస్తుందా? లేకపోతే ఆల్రెడీ బీజేపీ తరఫున గెలిచినటువంటి 8 మందిలో విష్ణుకుమార్ రాజు ఆశిస్తున్నారు. కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి ఒక పార్టీ జనసేనకి నాగబాబుకి ఇవ్వటం ద్వారా సీటు పెరుగుతోంది, క్యాబినెట్లో బెర్త్ పెరుగుతుంది, ఇంకో బెర్త్ జనసేనకి. ఇప్పుడు మరొక పార్టీ ఉంది కదా, ఆ పార్టీ డిమాండ్ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది? బీజేపీ ఏం కోరుతుంది? బీజేపీ కోరితే ఇప్పుడున్నటువంటి సత్యకుమార్తో పాటు మరొక బెర్త్ అడుగుతుందా? మరొక బెర్త్ అడిగే క్రమంలో ఆశావహులు అయితే చాలా మంది ఉన్నారు. విష్ణుకుమార్ రాజు ఉన్నారు, ఆయన గతంలో నేను బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నాను కాబట్టి అదే సందర్భంలో టీడీపీ తోటి సానుకూలమైన సంబంధాలు కలిగి ఉన్నానని ఆయన అడగవచ్చు. తర్వాత డాక్టర్ కామినేని శ్రీనివాస్ అడగవచ్చు. డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. తర్వాత డాక్టర్ పార్థసారథి, గతంలో ఆయన తెలుగుదేశంలో పనిచేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం తరఫున పోటీ చేసినట్టు, ఆయన అడుగుతారా? ఇవన్నీ ఖచ్చితంగా ఊహాగానాలే, కానీ అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. అవకాశాలను కనుక పరిశీలిస్తే చివరికి మంత్రివర్గ కూర్పు ఎక్కడికి నిర్ణయం ఎటు వెళ్తుంది, ఎవరెవరి పేర్లు మిగులుతాయి అనేది ఖచ్చితంగా చర్చనీయాంశం. ప్రధానమైన అంశం మంత్రులకు పనితీరు పట్ల ఎక్కడన్నా అసలు డిస్సాటిస్ఫాక్షన్ ఉందా అనేది మీరు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి ప్రధాన అంశం. అది చంద్రబాబు లోకేష్ మధ్యలో మాత్రమే ఉంటుంది. ఓకే. వాళ్ళు మాత్రమే చెప్పారు. అంటే వాళ్ళ నిర్ణయం ఉంటుందా సార్, లేకుంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం కూడా తీసుకొని సమిష్టి నిర్ణయం అంటే తీసుకుంటారా? ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అనేది తెలుగుదేశం నిర్ణయంగా భావించాలి. కానీ మిగతా ప్రతిపక్ష పార్టీల్లో ఆల్రెడీ జనసేనకి మిగతా పార్టీల్లో మిత్రపక్ష పార్టీల్లో జనసేనకి ఇంకొక అడిషనల్ బెర్త్ వస్తుంది. అది ఖాయమే, మేము ఊహాగానంగా చెప్పగలదు, అది ఖాయమే. మరో బీజేపీ నుంచి ఎవరు వస్తారు, ఏంటి, ఎవరు మార్పు ఉండే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా, సీటు బెర్త్ పెరిగే అవకాశం ఉందా? పెరగకపోతే ఎటువంటి ప్రశ్న లేదు. కానీ పెరిగితే మాత్రం పెరగబోయేటటువంటి బెర్త్లో ఎవరు అకామిడేట్ చేస్తారు, ఎవరు అకామిడేట్ అవుతారు అనేది ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.